ఫస్ట్ టైం చెన్నై వెళ్ళడం కరెక్ట్‌గా ఆయన నాకు ఫ్రెండ్ అదే కో డైరెక్టర్ హ్మ్. పరిచయం అవ్వడం. బాలయ్య బాబు గారిని చూడడం చాలా హ్యాపీ అనిపించిందండి హ్మ్. నాకు. హ్మ్. చాలా హ్యాపీ. యాహ్! అయితే 6 గంటల వరకు అంటే 6 ఒక 2 అవర్స్ చూసాను. ఆయన ఎళ్ళిపోయారు. తర్వాత 7 నుంచి మళ్ళీ మా సీన్ స్టార్ట్ చేశారనమాట. హ్మ్. హ్మ్. నేను, బ్రహ్మాజీ గారు చాలా హ్యాపీ అనిపించిందండి. ఓకే. సో, యాక్చువల్లీ బాలయ్య బాబు గారి గురించి మాట్లాడుకుంటే ఆయన హ్మ్. నార్మల్‌గా చాలా మంది ఇండస్ట్రీకొచ్చారు. స్వయం కృషితో వచ్చినోళ్ళున్నారు. ఇలా బట్ అవునవునవును. ఆయనేంటంటే ఒక పెద్ద లెగసీ ఆయన భుజాల మీద యేసుకొనొచ్చారు. మిగిలినోళ్ళతో కంపేర్ చేసుకుంటే. ఆ! నందమూరి ఎన్టీఆర్ గారు. తారక రామారావు గారు హ్మ్. ఎంత లెజెండరీ యాక్టర్ అండి అదే. ఆయన. మామూలు యాక్టరా? మరి ఆయన పేరు నిలబెట్టే ఏకైక ఆర్టిస్ట్ బాలకృష్ణ గారే. నంబర్ 1 అసల. యాహ్! మామూలు విషయం కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్ నేను. 'అడవి రాముడు' 60 సార్లు చూసా నేను. ఓకే. 'అడవి రాముడు' సినిమా. ఆ! 60 సార్లు చూసాను. నమ్ముతారా మీరు? అంటే అప్పట్లో నిజంగానే వీరాభిమానులుండేవారు. ఇప్పుడు ఈ ఫస్ట్ ఓటీటీలు రిలీజ్ వచ్చేసిన మళ్ళీ. తర్వాత మారిపోయింది గానీ సినారియో. అవునవునవును. నిజంగా థియేటర్‌లో అప్పుడు అంత డబ్బులు పెట్టుకొని ఐ మీన్ హ్మ్. 60 సార్లంటే 60 టికెట్లు కొన్నారు ఒకే సినిమాకి మీరు. అవును. అలా నాకు చాలా ఇష్టం ఎన్టీఆర్ సినిమాలు.